సో వాట్ నెక్స్ట్? మీరు ఆల్రెడీ ఒక పెద్ద సినిమా చేయాలనుకుంటున్నారని, ఒక అద్భుతమైన టైటిల్ కూడా రిజిస్టర్ చేయించుకున్నారని. అదే అంటే అది ఇప్పుడు నా చుట్టూ సర్కిల్కి తెలుసు. అంటే నువ్వు ఇట్లా క్వశ్చన్లు ఇక్కడ తెలుసు. మేనిఫెస్టో కథ మంచి కథ, అది కూడా. నేను ఏమంటున్నా టైటిల్ నుంచి నెక్స్ట్ సినిమా టైటిల్ మేనిఫెస్టో. మేనిఫెస్టో అది అయితే దీనికి సంబంధించి ఇంకొక ఎక్స్టెన్షన్ పాన్ ఇండియన్ సినిమా కాబోతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అది నేను ఏమంటున్నానంటే షరతులు వర్తిస్తే పాన్ ఇండియన్ సినిమా అన్న. అదే అన్నా నేను, అందుకే దాని తెలంగాణ కాపీ ఎందుకు యూనిక్ కదా. అది ఆ స్థాయిలో అది అక్కడ వరకు ఇప్పుడు మనం ఏ కథ చేసినా కానీ మన హీరోయిన్లు మన బడ్జెట్ అంటే మేనిఫెస్టోలోనే భారతదేశం అంతా ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, దేశం అంతా మేనిఫెస్టోల మీద నడుస్తుంది అట్లా. అదే ఒకటి మంచి స్క్రిప్ట్ అన్న నమ్మకం ఉన్నది. అది అది అంటే 2 స్కిల్ వేయచ్చు అన్న. అంటే మన వచ్చే ఆర్టిస్టులు, మన వచ్చే బడ్జెట్ అంటే ఇప్పుడు మనకు అనుకున్న బడ్జెట్ వచ్చినా పాన్ ఇండియా సినిమా తీయచ్చు, ఇంకా బడ్జెట్ పెరిగినా పాన్ ఇండియా సినిమా తీయచ్చు. ఓకే, లిమిటెడ్ మీరు అనుకున్న బడ్జెట్లో పాన్ ఇండియా. దాంతోపాటు ఒక చిన్న కథ కూడా రాసుకున్నాను. మన షూటింగ్ టైంలో పెద్ద యాక్సిడెంట్ అయింది. అదే షూటింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ప్యాచ్ వర్క్ కోసం వెళ్తుంటే ఎగ్జాక్ట్లీ పెద్ద యాక్సిడెంట్ అవ్వడం, 6 దెబ్బలు తగలడం. మనకు టెక్నీషియన్లే కాకుండా మన పురాణాలు కూడా అట్నే ఉంటారు అన్న. మనకేంటిదంటే నేనేంటిది సినిమా వేసుకున్నాక కరెక్షన్స్ వచ్చినాయి, మ్యాచ్ చేయాలి కదా. అవును, మ్యాచ్ కోసం మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాను నేను. ఇక్కడ షూట్ కూడా చేయొచ్చు, అథెంటిక్ పోతుంది అని చెప్పేసి వెళ్ళాను. వెళితే మనకేంటిది ప్రాబ్లం, ఎదురుకి వెళ్ళి వస్తే ఆపుతాం, సైడ్కి వెళ్ళి వస్తే ఆపుతాం, పక్కకి వెళ్ళి వస్తే ఆపుతాం, ఎదురుకి వెళ్ళి ఆపుతా చోట మీద పడ్డది. ఎందుకు అంటే యాక్చువల్గా ఏమైంది అని అంటే, నేను ఫస్ట్ నుంచి జాగ్రత్తలు చెప్తూనే ఉంటాను. జాగ్రత్తగా ఉండాలి, సినిమా మేకింగ్ అనేది ఎగ్జామ్ లెక్క ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంటాను. నేనేంటిది ప్రతిసారి ఇన్ టైంలో రావాలి, మనకు 10 వరకు రావాలి. ఇప్పుడు యాక్సిడెంట్ తెల్లారి 3 గంటలకు జరిగింది. మనకు దరిద్రం అంతే కదా, మన కర్మ. ఎందుకు జరిగింది అని అంటే, నేను అడిగిన ఎందుకు జరిగింది, 3 గంటలకు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, రావడానికి 3 అయింది అని చెప్పేసి అన్నాడు. 3 దాకా ఏం చేశారంటే లింకు, ట్రాలోడ్ రాలేదు, ఇంకోటి ఆ ట్రాలోడ్ లాస్ట్ టైం 5,000 వచ్చినప్పుడు 10,000 అడిగితే వేరే ట్రాలే మాట్లాడినాము. మరి అప్పటిదాకా ఏం చేశారంటే, వాడు ఇంకో ప్రొడక్షన్ వాళ్ళు వచ్చేటప్పుడు సామాన్లు వేరే కాడ వేసుకున్నాడు. మరి మీరు రోడ్డు మీద ఎందుకున్నారా, లాడ్జ్ కూడా ఉంటే పేరు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు అని అంటే, అదే ఎడ్జ్. ఇప్పుడు ఇది కదన్న, ఇగో ఇక్కడ ఉంటే ఇది రోడ్ అన్న, వీళ్ళు ఇక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చి కూర్చోండి. యాక్సిడెంట్ అయింది, మేము 4 గంటలకు యాక్సిడెంట్ అయింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్లో అందుతలేదు, వీళ్ళు అరుస్తున్నారు పోరాళ్ళు, పైసల కోసం ఆలోచిస్తున్నామా, మా జీవితాలు కదన్న. అరే ఆగుర్రా, నాకు కూడా తెలియని ఊరు, నేను మెడికల్ ఫీల్డ్, మీరు ఏం టెన్షన్ పడకంటారా అని చెప్పేసి 5 గంటలకు నేను శ్యామ్లాల్ సార్కి ఫోన్ చేయడం, శేఖర్ సార్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. 6 గంటలకు నేను వాళ్ళని అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి, అప్పటికి డాక్టర్ వచ్చి 6:30 తర్వాత ఆయన వచ్చాడు డాక్టర్. ఇప్పుడు చెక్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు, ఒక్కొక్క గురించి చెప్తా ఉంటే డబ్ 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 అని కొట్టుకున్నది. ఎందుకంటే ఏం డ్యామేజ్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అది, తెలియకుండా పెద్ద యాక్సిడెంట్ అన్నది. అంటే లక్కీగా మనకి ఏంటిదంటే ఏం కాలేదు. అట్లా నాకు మెడికల్ ఫీల్డ్ ఐడియా ఉంది కదా, ఎవరికి బ్రేక్స్ జరగలేదు, ఫ్రాక్చర్స్ అవ్వలేదు, హెడ్ ఇంజరీస్ కాలేదు. ఒకవేళ బోన్ ఫ్రాక్చర్స్ అయినా కానీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి అన్నాము. ఒక డ్రైవరు, ట్రాలీ డ్రైవర్ ఒక అతనికి ఏలు కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు బొటనవేలు కట్ అయిపోయింది. దాన్ని కూడా చేయడానికి ప్లాస్టిక్ సర్జన్తో మాట్లాడి చాలా ప్రయత్నం చేశాము. ఆమె అదే అంటే ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ పెట్టినా కూడా పనిచేయదు, మళ్ళీ అది పూర్తిగా పనిచేయవచ్చు, ఇట్లా ఆఫ్ ఉన్నా కూడా పనిచేస్తుంది అని అంటే, ఆ పాపం ఆయన వాళ్ళతో నిర్ణయాలు తీసుకొని, వాళ్ళు ఎక్కడెవడో మనకు సంబంధం లేదు, అది మనకు కూడా సంబంధం లేదు, వీళ్ళు కూడా మన విషయం ఏంటంటే నువ్వే తీసుకెళ్ళిపోయినావు, నీదే అని ఆ గుద్దులో నిడిచిపెట్టారు వీళ్ళు. అదంతా ఒక చాలా అంటే చాలా క్రూషియల్ బిహేవ్ చేసి. మీరు కరీంనగర్ లోకల్ ఆర్టిస్టులతో పెట్టుకోవడం, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం అంటే అదే నేను ఏమంటున్నానంటే అన్న, ఈ షార్ట్ ఫిల్మ్లో చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ విలేజ్లో ఉంటారు, వాళ్ళ కాల్ షీట్లు ఏంటి, షార్ట్ ఫిల్మ్ కాల్ షీట్ 9 నుంచి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు. ఓకే, మనకు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళకి నేను చెప్పిన, మనకి మీరు సినిమా వేరే ఉంటుంది, మీరు రావాలి పొద్దుగాల, మీరు ఒకవేళ రాకపోతే నైటే రండి, మీకు ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తామని. వాళ్ళంతా నేను ఏమంటానంటే వింత మనుషులు. అట్ ది సేమ్ టైం ఈ కో డైరెక్టర్ గాడు, దానికి తోడు ఈ కో డైరెక్టర్ గాడు తాగోతుగాడు, వాడు కొంచెం మనకు విషయం ఏంటంటే, వాడు ఇక యూనిట్లు ఉంటారు, వాడు పుల్ వేయడము, వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టిర్రు. కొన్ని కంటిన్యూటీ షాట్లు కూడా ఉండేవి వాళ్ళవి. వాళ్ళకు అంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు, అంటే మన టీం మాట్లాడినప్పుడేమో 300 మాట్లాడేది, 2 రోజులు షూటింగ్ చేసినాక మళ్ళీ నాకు 400 ఇస్తే వస్తా అంటారు. ఏదో దండం పెట్టుకుంటే ఏం చేస్తారు ఇక. మంచి ఎక్స్పీరియన్స్. ఈ యాక్సిడెంట్ ఒకటి, అట్ ది సేమ్ టైం ఇవన్నీ అదే ఓవరాల్గా నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి అదే అన్న, రంగుల వల్ల శంకర్ కంటే ఎక్కువ కష్టాలు పడలేదు. సో ఫైనల్గా మనం
ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఒక మీరు పడ్డ కష్టాలన్నిటితో కలిపి ఒక సినిమా చేయొచ్చు అనిపిస్తుంది. అవును, ఈ సినిమా సంబంధించి మీరు అదే మార్చి సార్ అదే చెప్పిండు కదా ట్రైలర్ లాంచ్లా. అదే ఈ అన్నిటితో కలిపి లక్షలు వాళ్ళందరూ ప్రాక్టికల్స్ బిహైండ్ ద స్క్రీన్ అని చెప్పేసి ఇంకో సినిమా తీయచ్చు. ఇలాంటి ఈ ఇన్స్టెంట్ అయితే లక్కీ ఏంటంటే ఈ యాక్సిడెంట్ చుట్టూ నేను ఒక కథ రాసుకున్నాను. సూపర్. ఆ మనుషులు అంటే నేను ఎవరిని తప్పు పట్టాను అక్కడ. అది నేను రీసెర్చ్ బాగా చేస్తాను నేను. ఇప్పుడు విరాట పర్వం విపరీతమైన రీసెర్చ్ చేశాను. అట్లా ఇది రీసెర్చ్ చేస్తే ఇది వేరే కథ, అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, యూనివర్సల్ కంటెంట్ అయింది ఇది కూడా. అంటే యాక్సిడెంట్ యూనివర్సల్ కంటెంట్ కదా, రోడ్ యాక్సిడెంటే యూనివర్సల్ కంటెంట్. అది కంప్లీట్ అది కూడా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ మంచి టైటిల్ కూడా అనుకున్నాను. ఈ మొత్తం ప్రాసెస్కి ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? అనుకున్న టైంలో తీసిన 42 రోజులు 50 కాల్ షీట్లు షూటింగ్ అయిపోయింది. 3.5 గంటల సినిమా తీసిన. 3.5 గంటలనే 2 గంటల 40 నిమిషాలు అనుకున్నా. అరే మన పెద్ద సినిమా రా బాబు అని చెప్పేసి. అదే ఇప్పుడు మనం ఏంటిది ఒక మంచి కథ చెప్పినాం కదా, మంచిని ఎక్కువసేపు చూడాలన్నా మనిషికి ఇష్టం ఉండదు. ఎట్ ది సేమ్ టైం అది కమర్షియల్ అయినా కానీ అది అగ్రెసివ్ క్యారెక్టర్ కాదు కదా, సాఫ్ట్ క్యారెక్టర్లు. మనం ప్రేమిస్తాం ఆ క్యారెక్టర్లని, ఇష్టపడతాం, నవ్వుతాం. వాడు ఆ గ్రాఫ్ అనేది ఒక చిన్న ఏంటిది మనం అనుకున్న గ్రాఫ్ ప్రకారం, ఆ స్థాయి గ్రాఫ్ ప్రకారం వెళ్తాం. అట్లా ఒక 1 అవర్ పక్కకు తీసేసేసి 220లో ఇప్పుడు 1 అవర్ కథ అయిపోయింది. 42 డేస్లో నేను అనుకున్నట్టు తీసినాను. ఈ మొత్తం ప్రాసెస్ పెడుతున్న టైంలో ఇప్పుడు మీరు చెప్తున్న చూస్తుంటే ఒక్కొక్కటి జుట్టు బీక్కునేటువంటి ప్రాబ్లమ్స్. సరే మనం ఎంత స్థితప్రజ్ఞతగా ఉన్నా థాట్ ప్రాసెస్ అయితే ఆగదు కదా, బ్రెయిన్లో థాట్ ప్రాసెస్ ఆగదు. మనం ఉన్నట్టు కనిపించాలి అక్కడ, తప్పదు. కొన్ని సందర్భాల్లో తప్పక కూడా మనం కరెక్ట్గా ఉంటాం. ఆన్ని కింద పడేసి కొట్టేయాలంత కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఇంటికి రాకూడదు ఫస్ట్. అంటే మీకు ఇంట్లో నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? మీ ఇంట్లో నుంచి వైఫ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది మీ మ్యారేజ్కి సంబంధించిన ప్రాసెస్? అంటే అదే మనకేంటిదంటే వైఫ్ అంటే ఆవిడ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ అవ్వదు. ఉంది సపోర్ట్ ఉంది ఖచ్చితంగా. ఒకసారి సపోర్ట్ లేకపోయినా తప్పదు. అదే నేను ఏమంటానంటే నేను నా తల్లి లెక్కన ఫీల్ అవుతాను నా వైఫ్ని. ఓకే, నాది లవ్ మ్యారేజ్. నేను బీసీ, తను ఎస్సీ. ఓకే, మేము పెళ్లి చేసుకుందామని మాది అది కూడా సినిమా తీయచ్చు. మంచి కథ ఎలా అంటే నేను నాకు అంటే తన గురించి నాకు పూర్తిగా తెలుసు, నా గురించి తనకు పూర్తిగా తెలుసు. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న టైం మీ ఇద్దరు పరిచయం ఎక్కడ అని? అదే నేను అంటే బాగా చదువుకున్నారు. అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ. నేను అదే ఈ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేశాను కదా, నేను ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేసేటప్పుడు ఆమె డిగ్రీ చేసేది. ఓకే. అయితే నా క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్ చిన్నమ్మ అవుతుంది, రిలేటివ్స్ వాళ్ళు. ఓకే ఓకే. అట్లా పరిచయం. అది ఎప్పుడు 2006లో నేను 2015లో మా ఇంట్లో ఫోర్స్, సరే నువ్వు నీ పెళ్లి చేసుకో బిడ్డ అని మా అమ్మ ఫోర్స్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్లో టచ్ అయ్యేది, మాట్లాడేది. నేనే భాగ్య నాకు అంటే అప్పటికి కొంచెం నాకు కొంత ఇవన్నీ అంటే ఈ డిస్క్రిమినేషన్స్ ఉండొద్దు నాకు, అంటే కొంచెం తను సిన్సియర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనే అప్రోచ్ అయినాను. ఆమెకు యాక్సెప్ట్ చేసింది. ఆమె యాక్సెప్ట్ చేసినాక మా ఇంట్లో అని మా అమ్మ అదే చెప్పినా కదా, కామన్. ఎందుకంటే చాలా సహజంగా కన్వే చేసుకున్నాను. కొంచెం మా అన్న వాళ్ళు కొంచెం సపోర్టు, మా అమ్మ మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయింది. ఓకే, అసలే మళ్ళీ ప్రాబ్లం అని అంటే మళ్ళీ ఒక 1 year ఆగాల్సి వచ్చింది. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ సేమ్. సో ఇంట్లో వాళ్ళను షరతులు వర్తిస్తాయిలో ఒక పార్ట్ అదే పార్ట్. మళ్ళీ 1 year తర్వాత అంటే ఇంకా చేస్తే ఇంకా గమ్మతుండన్న అది కాదు. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళని కన్వే చేసుకొని మంచి గ్రాండ్గా ఫంక్షన్ అలా అదే చెప్పిన కదా, మంచిగా పెళ్లి చేసుకున్నా. సూపర్. మంచిగా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు వీఆర్ హ్యాపీ. అంటే సహజంగా అంటే ఏ కుటుంబంలో వచ్చే చిన్న చిన్న అలకలు కామన్, సహజంగా. ట్యూషన్లు చెప్తుంటది. ఓకే, మొన్న గౌతమ్ మోడల్ స్కూల్ చెప్పింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. చిన్న రాపోయినా కానీ నేను అదే అంటున్నాను కదా. అంటే యాక్చువల్గా సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఇంట్లో నుంచి సపోర్ట్ లేకపోతే వీళ్ళు అచీవ్ చేయలేరు అనేది ఒక సింగిల్ థింగ్. అదే నేను ఏమంటున్నానంటే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను అంటే నేను ఆమెను తీసుకొని నేను కంప్లీట్గా ఇప్పుడు మేము 2017లో పెళ్లి చేసుకున్నాం కదా, ఇప్పటి వరకు మేము ప్రతి అంటే తెలుగు కాకుండా ప్రతి హిట్ అయిన సినిమాలు వచ్చినాయి, కన్నడ, మలయాళం, తమిళ్, మరాఠీ అన్ని థియేటర్కి వెళ్ళి చూసినాం మేము. ఆమెకు నేను ప్రతి సినిమా ఆమె తీసుకొని చూపిస్తా అంట. ఇప్పుడు నా సినిమా ఇంకా చూడలేదు, చూస్తుంది, అయిపోయినాక చూస్తా, నేను జడ్జ్ చేస్తా. అట్లా కొంచెం అంటే బాగానే ఉంటాం. మాకు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అన్నేళ్ళ ప్రేమ అంటే అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి అన్నీ ఉంటాయి. మనకు అది జరుగుతూ ఉంటుంది కామన్.